యుద్ధం మన జీవితాల్లో చాలా మార్పులు తేబోతుంది. కరోనా టైంలో ఎట్లయితే ఇంటి వంటకి పరిమితం అవ్వడం, అదే సందర్భంలో రూపాయి కోసం తడుముకున్నాము, ఇబ్బందులు పడ్డాము. డబ్బులు ఉన్నవాళ్ళు సస్టైన్ అయ్యారు, లేని వాళ్ళు అప్పుల పాలయ్యారు. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఎట్లాంటి సంక్షోభం ఫేస్ చేశామో అట్లాంటిదే రాబోయే రోజుల్లో జరగబోతోంది. ఒకటి పాత రోజుల్లోకి మళ్ళీ బొగ్గుల పొయ్యలు, కట్టెల పొయ్యలు, పొట్టు పొయ్యలు లాంటి దగ్గరికి వెళ్తాం. అట్లాగే బాయిలర్లు మళ్ళీ కొనుగోలు చేసి దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఆయిల్ రేట్లు $175 దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం వాహనాలని మార్చుకోవాల్సి రావచ్చు. ఎలక్ట్రిసిటీ వెహికల్స్ వైపుకి వెళ్ళక తప్పని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. 2027 ఎండింగ్ కల్లా $175 ఆయిల్ వెళ్ళే ప్రమాదం ఉందన్నటువంటి అంచనా వేస్తున్నారు. గ్యాస్ $5, $6, $7 దాకా గ్యాలన్కి పెరిగేటటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా గ్యాస్ వాహనాలు సైతం రేట్లు పెరుగుతాయి, దాంట్లో ప్రయాణాలకి రేట్లు పడతాయి. అట్లాగే జపాన్ వచ్చేటప్పటికి ఫ్యూయల్ ఇప్పటికే రేషన్ బిగిన్ చేసింది. సౌత్ కొరియా కూడా రేషనింగ్లో ఫ్యూయల్ ఇస్తుంది. బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్ కూడా రేషనింగ్ బిగిన్ చేసేసినాయి ఆయిల్కి. ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఇప్పటికే తమ పీపుల్కి నాన్ ఎసెన్షియల్ జర్నీస్ తప్పనిసరి అయితే తప్పించి పర్యటనలు చేయొద్దని చెప్తోంది, తిరగద్దని చెప్తోంది. అట్లాగే ఇవన్నీ కూడా కరోనా టైంలో వచ్చినటువంటి సిచ్యుయేషన్సే. ఏది వర్క్ ఫ్రమ్ హోములు, నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ ఆపేయండి అంటాం, ఓన్లీ గో అవుట్ ఫర్ ఎసెన్షియల్ పర్పసెస్ అని చెప్పడం, ఇవన్నీ రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి మన జీవితంలో.